ఈరోజు మనం జాబ్ గురించి డిస్కస్ చేసుకునేది ఏంటంటే టెక్స్ట్ బుక్ అనేటటువంటి కంపెనీ ద్వారా వచ్చినటువంటి ఒక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్ అనేది మనకి ఉందండి. మొబైల్ ద్వారా కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఏంటంటే తెలుగు మనకి కంప్లీట్గా తెలిసినట్లయితే మనం ఈ జాబ్ అనేది చేయవచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి మనకు బ్రీఫ్గా చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ అనేటువంటి కంపెనీ ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాము ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు అనేటటువంటి ఈ జాబ్ అనేది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు, పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. అదేవిధంగా వీడియో ఎండ్ అయ్యేటప్పటికల్లా కూడా మనం అప్లై ప్రాసెస్ కూడా మనం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేద్దాము. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే టెక్స్ట్ బుక్ అనేటటువంటి కంపెనీ ద్వారా ఇదివరకు కూడా కొన్ని నోటిఫికేషన్స్ రావడం జరిగింది. మన యూజర్స్ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు కూడా జాబ్స్కి రావడం కూడా జరిగింది. అదేవిధంగా కేవలం ఏంటంటే 12th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కంటెంట్ ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి కంటెంట్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే సరిపోతుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఎందుకంటే మీకు ప్రతి వీడియో కూడా నేను క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుందండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మెయిన్గా ఒకసారి మనకి ఈ టెక్స్ట్ బుక్ కంపెనీ ద్వారా మనం చేయాల్సినటువంటి వీళ్ళకి కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్టెక్ స్పేస్ అనేటువంటి కంపెనీ ద్వారా వీళ్ళు ఇంజనీరింగ్ సంబంధించి కానీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బీ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఇట్లాంటి ఎగ్జామ్స్కి అన్నిటికీ సంబంధించినటువంటి మెటీరియల్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కానీ లేదంటే వెబ్ యాప్ ద్వారా కానీ వీళ్ళు ఇంచుమించుగా 450 crores క్వశ్చన్స్ అనేవి వీళ్ళు సాల్వ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటివరకు 2.2 crores స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అయ్యారని చెప్పేసి, రిజిస్ట్రేషన్ అయ్యారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మనకి టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా ఒకసారి చదవండి. అంతేకాకుండా ప్రజెంట్ అయితే 500+ ఇన్-హౌస్ ఎంప్లాయీ అండ్ 100 రిమోట్ ఇంటర్న్ అండ్ ఫ్రీలాన్సర్ కింద కూడా చాలామంది రిమోట్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ ఇచ్చారని చెప్పేసి అనుకుందాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు 1 by 1 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంటెంట్ అనుకుందాం వాళ్ళు ఇచ్చింది. దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. 100% అందరికీ కూడా తెలిసి ఉంటుంది. మనకి గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఇంగ్లీష్ నుంచి తెలుగు కాకుండా ఇంకేదైనా అదర్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ అయితే ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మనకి తెలుగు కాబట్టి తెలుగు ఇక్కడ మనం టిక్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు అదేటటువంటి కంటెంట్ని మనం ఇక్కడ కాపీ చేస్తాం. కాపీ చేసినట్లయితే ఇక్కడ మనకి తెలుగులో ఈజీగా అది ట్రాన్స్లేట్ కాబడుతుంది. అంతేకాకుండా ఇంకొక సైట్ ఉన్నదండి. ఆ సైట్ ఏంటంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుందన్నమాట. ఆ సైట్ ఏంటంటే ఈజీ తెలుగు టైపింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకేదైనా మీరు తెలుగులో టైప్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను. చూడండి ఒకసారి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి టైప్ చేస్తే అది తెలుగులో మనకు వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో ఈ సైట్ కూడా ఉపయోగించి మీరు ట్రాన్స్లేట్ చేయవచ్చు. వాళ్ళు ఇచ్చేటటువంటి కంటెంట్ ఏం కంటెంట్ ఇస్తారంటే వాళ్ళు కంటెంట్ వుడ్ బి క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు, కంప్యూటర్ గురించి కావచ్చు, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది వాళ్ళు ఇస్తారు. దాన్ని మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు తెలుగులో కనుక ట్రాన్స్లేషన్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 18,000 వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. మీరు పార్ట్ టైం కింద చేసుకున్నా సరే చక్కగా మంచి అమౌంట్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. అయితే వీటికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమవుతున్నారంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఇంగ్లీషు అండ్ ప్రాక్టికల్ తెలుగు చక్కగా వచ్చి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా
షుడ్ బి కంఫర్టబుల్ ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ ఇన్ తెలుగు. సో మనకి ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఎటువంటి టెక్నికల్ టర్మ్స్ అయినా సరే మనం చక్కగా ట్రాన్స్లేట్ చేయగలము. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ కూడాను 40 వర్డ్ పర్ మినిట్ వచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు, లేకపోయినా సరే పర్వాలేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మనకి తెలియచేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయడం వల్ల జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి జాబ్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు తప్పకుండా వీళ్ళు షేర్ చేయండి. ఇంకా మీకు కామెంట్ సెక్షన్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు తెలియచేయండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లై అని చెప్పేసి ఇక్కడ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫస్ట్ నేము, మీకు ఇండీడ్లో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీ రెజ్యూమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అప్లికేషన్ ఫామ్ మనం ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మీ యొక్క రెజ్యూమే ఇస్తారు. రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కైండ్లీ మెన్షన్ ది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇఫ్ యూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ది తెలుగు లాంగ్వేజ్. మీరు ఇదివరకు ఏదన్నా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్లో రాశారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏవో ఒక 2-3 ఇచ్చండి. యూపీఎస్ఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఆర్ఆర్బీ కానీ, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్బీఐ పిఓస్ కానీ ఏవో 4-5 రకాలు రాసి పెట్టేసండి, పర్వాలేదు. తర్వాత డూ యూ నో ది తెలుగు టైపింగ్ అంటే ఎస్ అని పెట్టేసండి. ఎందుకంటే నేను ఈ విధంగా మీకు చూపించాను తెలుగులో ఏ విధంగా టైప్ చేసుకోవాలని చెప్పేసి. ఈ రెండింటిని కూడా ఉపయోగించి మీరు చక్కగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. మీకు 100% అనేది మీకు రెస్పాన్స్ రావడం జరుగుతుందండి. రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీకు ఒక స్మాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది అయిన తర్వాత మీకు జాబ్లోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. మరొక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని వీడియో చూస్తున్నారు చాలామంది, ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఇంకా మోర్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరొక మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.